మీ కళ్ళద్దాల్ని ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. మనం ఉన్నది 2024లో అయినా కూడా ఇప్పటికీ చాలా మంది చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఎవరైనా సరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్తో మాట్లాడకుండా జస్ట్ గూగుల్ చేయడం వల్ల, లేకపోతే ఎదురింటి వాళ్ళు చెప్పారనో, పక్కింటి వాళ్ళు చెప్పారనో, ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందనో, వాళ్ళు చెప్పగానే ఫస్ట్ కాల్షియం టాబ్లెట్స్, చాలా సప్లిమెంట్స్ తీసుకున్నట్టు వేసుకుంటూ ఉంటారు. అదేంటంటే ఒక పిపర్మెంట్ లాగా, లేకపోతే ఒక చిన్న చాక్లెట్ లాగా చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం కరెక్టా, లేదంటే రాంగా? ఎందుకు రాంగ్? మరి దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఈ రోజు మనతో ఆశ్రిత గారు న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో ఆశ్రిత గారు. సో చాలా మందిని చూసాను నేను, అంటే వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. ఇప్పుడు ఏంటంటే గూగుల్లో సింపుల్ గా సర్చ్ చేయగానే వచ్చేస్తున్నాయి ఆన్సర్స్. సో ఇంకెవరో ఏదో చెప్తారు, నాకు గోల్ బాగాలేదు, లేకపోతే నాకు బోన్ పెయిన్, ఏదో ఏది చెప్పినా కానీ ఫస్ట్ కాల్షియం అని అంటారు. సో కాల్షియం సప్లిమెంట్ అని అనగానే వీళ్ళు వేసేసుకుంటుంటారు. అది రాంగా, రైటా, చేయొచ్చా, చేయకూడదా? ఫస్ట్ థింగ్ వెరీ గుడ్ క్వశ్చన్. కాల్షియం ఓవర్ ద కౌంటర్ తీసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ ఫినామినా. కాల్షియం సప్లిమెంటేషన్ ఎప్పుడు కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవాలి. సో నార్మల్ గా అసలు వేసుకోకూడదు, ఓవర్ ద కౌంటర్ వేసుకోకూడదు. అలా వేసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకటి స్టోన్ ఫార్మేషన్ జరుగుతుంది. కిడ్నీలో స్టోన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు చాలామంది. సో అలాంటి స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మన బ్లడ్ వెజల్స్ హార్డ్ అయిపోతూ ఉంటాయి. సో ఎథెరోస్క్లెరోసిస్ అంటే బ్లడ్ వెజల్స్ అనేవి హార్డ్ అవుతూ ఉంటాయి. అండ్ ఎథెరోస్క్లెరోసిస్ అంటారు అంటే ఆ పైన ఒక మనకి జనరల్గా ఒక పైప్ లైన్ పైన వైట్ కలర్ హార్డ్ వాటర్ వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ మన వాస్కులేచర్ మీద కూడా ఎక్కువ కాల్షియం తీసుకోవడం వల్ల ఆ వాస్కులర్ సిస్టమ్ అంతా హార్డ్ అయిపోతుంది. దట్ ఈస్ అదేంటంటే చిన్నగా మీ వెజల్ని క్లోజ్ చేసేస్తుంది కూడా. సో దీంతో స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ అవి ఉంటాయి. సో ఆ ఎలాస్టిసిటీ పోతుంది బ్లడ్ వెజల్కి. సో ఎక్సెసివ్ కాల్షియం తీసుకోవడం వల్ల ఇవి నష్టాలు. సో డెఫినెట్గా ఎప్పుడు కూడా కాల్షియం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోకండి. సో మరి ఏంటి ఆల్టర్నేటివ్? సో కాల్షియం జనరల్గా మనము కాల్షియం ఎప్పుడు అనుకుంటారంటే పెయిన్స్ వస్తేనో తీసుకుంటూ ఉంటారు కాల్షియం. కానీ యాక్చువల్గా కాల్షియం కాదండి, మనకి డెఫిషియన్సీ ఉండేది మెగ్నీషియం. మెగ్నీషియం వల్ల మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మస్కులర్ పెయిన్ ఉన్నా సరే, మైగ్రేన్ ఉన్నా సరే, లేకపోతే ఎక్స్ట్రీమ్ ఫెటిగ్ ఉన్నా, నిద్ర సరిగ్గా పట్టట్లేదన్నా, వీటన్నిటికీ రీజను మెగ్నీషియమే. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సాధారణంగా మీరు ప్రతి ఒక్కరి దగ్గర వినేది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే వీక్గా ఉన్నానని కంప్లైంట్ చేస్తారు. లేకపోతే ఏదో ఒక పెయిన్, ఏదో ఒక మస్కులర్ పెయిన్, కాళ్ళల్లో క్రాంప్స్ వస్తూ ఉంటాయి చాలామందికి. రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళు పట్టేసాయని అంటూ ఉంటారు, కాళ్ళు క్రాంప్స్ వస్తూ ఉంటాయి. అండ్ చాలా మందిలో మనం మైగ్రేన్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం. సో అండ్ ఇలాగా నిద్ర పట్టకపోవడం ప్రతి ఒక్కళ్ళకి ఉన్న ప్రాబ్లం. సో ఇవన్నీ కూడా మనకి మెగ్నీషియం వల్ల వచ్చే ఇష్యూస్. సో మెగ్నీషియం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ మినరల్. ఇది యాక్చువల్గా ఇంట్రాసెల్యులర్ సెల్ లోపల ఉండే మినరల్ మెగ్నీషియం. కాల్షియం అనేది సెల్ బయట ఉంటుంది. ఎప్పుడైతే మన సెల్ లోపల మెగ్నీషియం తగ్గిపోతే ఈ కాల్షియం అన్నది సెల్ లోపలికి వెళ్తుంది. సో దాంతో మీరు ఎప్పుడైనా కాల్షియం బ్లడ్ టెస్ట్లో మీ కాల్షియం లెవెల్స్ లో ఉన్నాయంటే యాక్చువల్గా అక్కడ ఉన్నది మెగ్నీషియం డెఫిషియన్సీ, నాట్ కాల్షియం డెఫిషియన్సీ. ఒకసారి మీరు మెగ్నీషియం రీప్లెనిష్ చేస్తే అప్పుడు కాల్షియం సెల్లోంచి బయటకు వచ్చేస్తుంది అండ్ మీకు అప్పుడు కాల్షియం సఫిషియెంట్గా కనిపిస్తుంది బ్లడ్ టెస్ట్లో. సో మెగ్నీషియం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మినరల్. సో మెగ్నీషియం వెరీ ఇంపార్టెంట్ మినరల్ అనుకుంటున్నాం కదా. సో మెగ్నీషియం ఎక్కువగా ఉండాలి, లేకపోతే సఫిషియెంట్గా ఉండాలి, ఎక్కువగా కాదు సఫిషియెంట్గా ఉండాలి అంటే వాట్ వీ నీడ్ టు డూ? మెగ్నీషియం మనకి మనం రోజు తినే ఆహార పదార్థాల్లో మెగ్నీషియం దొరుకుతుంది. కాకపోతే మనం ఏంటంటే అన్ని ఫుడ్ గ్రూప్స్ని తీసుకోవాలి. సో జనరల్గా మనం తీసుకునే నట్స్ అండ్ సీడ్స్లో మెగ్నీషియం ఉంటుంది. హయ్యర్ అమౌంట్స్ ఆఫ్ మెగ్నీషియం మనకి పంకిన్ సీడ్స్లో దొరుకుతూ ఉంటుంది. ఆల్మండ్స్లో మెగ్నీషియం ఉంటుంది, చియా సీడ్స్లో మెగ్నీషియం ఉంటుంది, ఫ్లాక్స్ సీడ్స్లో ఉంటుంది. సో ఈ నట్స్ అన్నీ ఉండాలి. ఇప్పుడు ఆల్మండ్స్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ పంకిన్ సీడ్స్లో ఒక 30 గ్రామ్స్లో 150 mg ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది. కానీ మీరు 30 గ్రామ్స్ పంకిన్ సీడ్సే తీసుకుంటే మీ క్యాలరీ రేంజ్ పెరిగిపోతుంది. అలా కాకుండా వెరైటీ యాడ్ చేసుకోండి. అన్ని రకాల నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటే పర్ డే అప్పుడు మనము దాన్ని కంపెన్సేట్ చేయగలం. అలాగే బ్లాక్ బీన్స్లో మెగ్నీషియం ఉంటుంది,
దాని తర్వాత రకరకాల ఇంకా కిడ్నీ బీన్స్, బ్లాక్ బీన్స్, ఎనీ టైప్ ఆఫ్ లెగ్యూమ్స్ లో మీకు మెగ్నీషియం. అలానే ఒక లెగ్యూమే తీసుకోకండి, వెరైటీ ఉండాలి లెగ్యూమ్స్ లో చేంజ్ కూడా. చేస్తూ ఉండాలి కదా, సో ఎగ్జాక్ట్లీ, ఒకటే దాని డైవర్సిటీ మీద ఉండాలి. depend. సో దట్ మనకి ఆ క్వాంటిటీ అందుతుంది. మనం ఒకటే తింటే క్యాలరీస్ పెరిగిపోతాయి. అలా కాకుండా డైవర్సిటీ యాడ్ చేసుకుంటే డైట్ లో మనకి కావాల్సిన మినరల్ దొరుకుతుంది అండ్ క్యాలరీ రేంజ్ కూడా మేనేజ్ చేయగలుగుతాం. బనానా ఈజ్ అ గుడ్ సోర్స్ ఆఫ్ మెగ్నీషియం, అవకాడో, పొటాటో, దాని తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ ఆల్సో ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ మెగ్నీషియం. ఇలా మనకి డిఫరెంట్ మనం రోజు తీసుకునే కీన్వాలో మెగ్నీషియం బాగుంటుంది. రోజు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ లో మనకి మెగ్నీషియం లభిస్తుంది. ఇండియన్ టైప్ లో మనకి మిల్లెట్స్ తీసుకోవచ్చు. మిల్లెట్స్ లో కూడా కోడో మిల్లెట్ లో మినరల్స్ ఎక్కువ. బాగుంటాయి. సో మినరల్ కంటెంట్ ఎక్కువ ఉన్న కోడో మిల్లెట్ కూడా తీసుకోవచ్చు. సో మెగ్నీషియం రీప్లేస్మెంట్కి. కాబట్టి ఎప్పుడైనా సరే ఐసే మెగ్నీషియం ఈజ్ ఎ మిరకిల్ మినరల్ బికాజ్ మెగ్నీషియం మొత్తం 400 ఎంజైమాటిక్ రియాక్షన్స్లో మెగ్నీషియం ఉపయోగపడుతుంది. మన బాడీలో బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాథయోన్ ప్రొడక్షన్కి కూడా మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాగా మీకు జనరల్గా ఎప్పుడైనా క్రాంప్స్ కానీ, ఎస్పెషల్లీ గర్ల్స్లో మనకి పీరియడ్ క్రాంప్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో పీరియడ్ క్రాంప్స్ వచ్చినప్పుడు మెగ్నీషియం తీసుకుంటే వెరీ గుడ్. చిన్న సప్లిమెంట్ లా అయినా తీసుకోవచ్చు మెగ్నీషియం. నో, డేట్స్ లో ఉండదు. సో దట్ కమ్స్ అండర్ ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్ సెక్షన్. బట్ నట్స్ అండ్ సీడ్స్ లో మీకు మెగ్నీషియం బాగుంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాగా మజిల్ క్రాంప్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు మస్కులర్ ఇష్యూ, ఇంకా అసలు డయాబెటిక్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచాలన్నా సరే మీకు మెగ్నీషియం చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు చెక్ యువర్ మెగ్నీషియం లెవెల్స్. సో విన్నాం కదండి, ఈసారి ఎప్పుడైనా సరే ఎవరైనా కాల్షియం టాబ్లెట్స్ వేసుకోమంటే వెంటనే కాల్షియం మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చేసుకొని పిపర్మెంట్ లా తినకుండా ఒకసారి చెక్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాడండి. దాంతో పాటు మీ మెగ్నీషియం లెవెల్స్ ని కూడా చెక్ చేసుకోండి అంటున్నారు ఆశ్రిత గారు.